ప్రపంచం మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, మనం ఆలోచించే విధానం కూడా మారుతోంది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి ఇప్పుడు మన చేతిలోనే ఏఐ ఉంది. కానీ అదే ఏఐని ప్రమాదకరమైన ఆలోచనలకు ఉపయోగిస్తే, ఒక మనిషిని చంపాలనే ఆలోచనలకు కూడా ఏఐని వాడితే, అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన కేసు ఇప్పుడు ఇదే ప్రశ్నలు లేవనెత్తుతుంది. 17 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు తన తల్లి తమ్ముడిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కేసులో అందరినీ షాక్ కు గురి చేస్తున్న విషయం మరొకటి ఉంది. హత్యలకు ముందు అతను ఇంటర్నెట్తో పాటు చాట్ జీపీటీలో తన కుటుంబ సభ్యులను చంపడం గురించి ఫ్యాంటసీ కథలు, ఆలోచనల కోసం సెర్చ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి అసలు ఆ యువకుడు ఎవరు? తన తల్లి తమ్ముడికి తనకు మధ్య ఏం జరిగింది? చాట్ జీపీటీలో అతను ఏం సెర్చ్ చేశాడు? ఈ ఘటనకు ఏఐకి నిజంగా సంబంధం ఉందా? అసలు ఈ సంచలన కేసు వెనుక ఏం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్ రాష్ట్రం ఆక్టన్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ పై తన తల్లి సుధా వెంకటేశన్, తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 45 ఏళ్ల సుధా వెంకటేశన్, 14 ఏళ్ల సిద్ధార్థ్ మృతదేహాలు కుటుంబం నివసిస్తున్న ఇంట్లో వేర్వేరు ప్రాంతాల్లో కనిపించాయి. ఇద్దరి శరీరాలపై స్పష్టమైన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మరణాలకు ఖచ్చితమైన కారణం, హత్యకు ఉపయోగించిన ఆయుధం వంటి వివరాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడం కూడా చాలా అనూహ్యంగా జరిగింది. ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత కుటుంబం ఇంటికి ఓ ట్యూటర్ వచ్చింది. అయితే ఎంత ప్రయత్నించినా ఇంట్లోకి వెళ్ళలేకపోయింది. దీంతో ఆమె అర్జున్ తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన కూడా భార్య పిల్లలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి చేరుకొని పరిశీలించగా తల్లి తమ్ముడు మృతి చెంది కనిపించారు. అప్పటికే అర్జున్ మాత్రం ఇంట్లో కనిపించలేదు. అర్జున్ కనిపించకపోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. అతని తల్లి హోండా ఆకార్డ్ కారు కూడా కనిపించకపోవడంతో అర్జున్ ఆ కారులోనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు భావించారు. వెంటనే ఆ వాహనం వివరాలను ఇతర చట్ట అమలు సంస్థలకు తెలియజేశారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఆ తర్వాత 12వ తేదీ తెల్లవారుజామున మ్యాసచ్యూసెట్స్లోని వేలాండ్ ప్రాంతంలో ఓ పార్కింగ్ లాట్ వద్ద పోలీసులు ఆ కారును గుర్తించారు. కారులో అర్జున్ ఉండడంతో ఎలాంటి ఘటన లేకుండానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ పై ఇప్పుడు 2 హత్య ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కుటుంబ సభ్యులపై దాడి, అసాల్ట్ అండ్ బ్యాటరీ, అనుమతి లేకుండా వాహనం ఉపయోగించడం, మోటార్ వాహనం దొంగతనం వంటి పలు అభియోగాలు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులో అసలు కారణం ఏంటి? కుటుంబంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? హత్యలకు ముందు ఏం జరిగింది? హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటి? వంటి కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. అధికారులు సంఘటనకు ముందు జరిగిన పరిణామాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మాత్రం అర్జున్ ఆన్లైన్ యాక్టివిటీ. మిడిల్సెక్స్ జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం అర్జున్ ఇటీవల ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తించినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను చంపడం వంటి అంశాలకు సంబంధించిన సైద్ధాంతిక ఆలోచనలు, ఫ్యాంటసీల కోసం ఇంటర్నెట్, చాట్ జీపీటీను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. నేరుగా హత్య గురించి అడగకుండా గోతిక్ నవల తరహా కథలు, పాత్రలు సృష్టిస్తూ ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, చదువుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను హింసాత్మక ఆలోచనలు, హత్యకు, ఫ్యాంటసీల కోసం ఉపయోగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? జెన్జీలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ఈ కేసును తల్లిదండ్రులు, విద్యాసంస్థలకు కూడా ఒక హెచ్చరికలా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. అర్జున్ చాట్ జీపీటీలో చేసిన సెర్చ్లే హత్యలకు కారణమని అధికారులు ఇప్పటి వరకు నిర్ధారించలేదు. అంటే చాట్ జీపీటీలో హింసాత్మక ఫ్యాంటసీలు సెర్చ్ చేశాడన్న విషయం కేసులో ఒక ముఖ్యమైన దర్యాప్తు అంశంగా మారింది. అసలు అతను ఎందుకు ఆ దారుణానికి పాల్పడ్డాడనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. హత్యలకు ముందు అతని ప్రవర్తన ఎలా ఉంది? కుటుంబంతో అతని సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆన్లైన్లో ఏం సెర్చ్ చేశాడు? ఎలాంటి ప్రశ్నలు అడిగాడనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. డిజిటల్ ఆధారాలతో పాటు కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆక్టన్ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అర్జున్ చదువుతున్న ఆక్టన్ బాక్స్బరో రీజనల్ హై స్కూల్లో కూడా ఈ ఘటన ప్రభావం కనిపించింది. విద్యార్థులు, సిబ్బందికి పాఠశాల వర్గాలు మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు పోలీసులు ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అయితే కేసులో ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మెడికల్ ఎగ్జామినర్ నివేదిక, డిజిటల్ ఆధారాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి టైమ్లైన్ దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఈ ఘటన తల్లిదండ్రులకు కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. పిల్లలు, టీనేజర్లు ఏఐ చాట్బాట్లను ఎలా ఉపయోగిస్తున్నారు? ఇంటర్నెట్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తున్నాయా అనే విషయాలను గమనించడం అవసరం.
ముఖ్యంగా హింసాత్మక ఆలోచనలు, బెదిరింపులు లేదా తీవ్రమైన ప్రవర్తన మార్పులు కనిపిస్తే వాటిని చిన్న విషయంగా తీసుకోకుండా నమ్మకమైన పెద్దలు, పాఠశాల సిబ్బంది లేదా అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం ముఖ్యం. మొత్తంగా చూస్తే ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ ఘటనలో ఏఐ కోణం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి వచ్చిన టెక్నాలజీని మనం ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామనేదే అసలు విషయం. చాట్ జీపీటీలో హింసాత్మక ఫ్యాంటసీలను సెర్చ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు ఏఐ వినియోగంపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపాయి. అయితే అర్జున్పై ఉన్నవి ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే. హత్యలకు అసలు కారణమేంటి, ఏఐకి ఈ ఘటనతో ఎంతవరకు సంబంధం ఉంది అనే విషయాలు దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఏఐని ఉపయోగించాలి, కానీ ఏఐని మన ఆలోచనలకు ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్లకూడదు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఏఐని ముఖ్యంగా పిల్లలు, యువత ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఈ కేసులో చాట్ జీపీటీ కారణంగా హత్యలు జరిగాయని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి నిర్ధారణ లేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలి, ఆరోపణలను ఆరోపణలుగానే చూడాలి.